నిజంగా ఆ రోజు తాడిపత్రిలో ఓన్లీ ఫర్ లేడీస్ పార్టీ కింద పార్టీ జరిగిందా? జరిగింది, జరగలేదు. వాట్ ఎవర్ అయినా పాపం నియోజకవర్గం మహిళల కోసం జేసీ పార్క్లో న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి అయ్యా అని చెప్పాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, నువ్వు కూడా ఆ పార్టీకి వెళ్ళి అటెండ్ అయ్యి ఉంటే, నీకేదైనా జరగకూడదు జరిగితే, ఓకే, పలానా చోటికి వెళ్ళకండి అక్కడ ఆకతాయిలు ఉంటారు, జరగకూడదు జరుగుతాయి అని చెప్పాలి. అలా కాకుండా అసలు అదేంటో నీకు తెలియదు, ఎక్కడ జరుగుతుంది ఏమీ తెలియదు, పెన్నాన ఒడ్డున ఓ పార్క్ ఉందని తెలిసింది అంతే. అసలు అక్కడికి వెళ్ళకండి, గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. నువ్వు నిజంగా మానవతావాదివే అయితే, అక్కడ గంజాయి తాగి మహిళల్ని చెరిచే వాళ్ళే ఉంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళేది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా పోలీసులకు అట్లీస్ట్ కంప్లైంట్ చేయాలి. సార్ అక్కడ గంజాయి గ్యాంగ్ ఉంది, అటువైపున మా అలాంటి అక్క చెల్లెలు బోల్లండి మంది వెళ్తూ ఉంటారు మహిళలు, వాళ్ళకి ఏదైనా జరగవచ్చు అని నువ్వు దాన్ని ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కదా నువ్వు చేయాల్సింది. నువ్వు జేసీ గారిని ఎందుకు టార్గెట్ చేసావు? అంత అవసరం ఏంటి నీకు? సినిమా వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఎందుకు స్పందిస్తారు అమ్మాయి? దేనికి స్పందిస్తారు? నీకు నచ్చినట్టు రోడ్డెక్కి ఎవడి మీద పడితే వాళ్ళ మీద అరిచేసి వచ్చి ఆ సినిమా వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదంటే ఎందుకు ఇస్తారు సపోర్ట్? నిన్ను ఎవడు రోడ్డు ఎక్కమన్నాడు, ఎవడు అరవమన్నాడు, ఎవడు కరవమన్నాడు? అవసరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ టాపిక్? దేనికోసం? నువ్వు బాధింపబడలా, నిన్నెవరు బాధ పెట్టలా, అసలు నీకు సంబంధమే లేని ఇష్యూ అది. జస్ట్ నువ్వు ఒకరిని టార్గెట్ చేసావు. దేనికి టార్గెట్ చేసావు? ఎవరు నాకు సపోర్ట్ చేసి ఎందుకు చేస్తారు సపోర్ట్? సరే శివబాలాజీ గారు అంటావా, ఆయన మంచోడు కాబట్టి నువ్వేదో ఇచ్చావు, అయ్యో పాప అమ్మాయి వచ్చింది ఏదో ఇచ్చిందని తీసుకున్నాడు. విష్ణు గారు కూడా మాట్లాడతాడు, తీసుకుంటాడు. బికాజ్ నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు మా అసోసియేషన్ మెంబర్వి కాబట్టి, అందులో ఉన్న 1000 మందిలో నువ్వు ఒక దానివి కాబట్టి, నువ్వు మా దగ్గరకు వచ్చి నన్ను బయటోడు ఎవడో ఏదో అన్నాడండి, అనకూడని మాటలు అన్నాడంటే ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు అన్నాడమ్మా పొద్దున్న లేసాను నిన్ను అని అడిగితే ఏం చెప్తావు? ఖచ్చితంగా అబద్ధమే చెప్తావు. నేనేదో సామాజిక ఏదో చేసి ఆయన వెంటనే వచ్చేసి నన్ను ఇన్ని మాటలు అన్నాడండి అని చెప్తావు, కానీ జరిగింది అది కాదు. అలా ఎవడు సపోర్ట్ చేయరు ఇలాంటి వాళ్ళకి. నువ్వు నీకు న్యాయం కోసం ఎక్కడన్నా తిరుగు, ఎన్ని దేశాలన్నా తిరుగు, ఎన్ని పోలీస్ స్టేషన్లన్నా తిరుగు, ఎవరు సపోర్ట్ చేయరు. బికాజ్ ఒకడి మీదకి వెళ్ళే హక్కు ఎవరికి లేదు, ఒకరిని టార్గెట్ చేసే హక్కు ఎవరికి లేదు. నీకు అతని వల్ల ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒకరికి చెప్పుకో. ఆ చెప్పుకోవడానికి మనకు బోల్డన్ని ప్రదేశాలు ఉన్నాయి. అంతగా నీ అంతటా నువ్వుగా వెళ్ళి ఎవరిని టార్గెట్ చేయడానికి లేదు. ఇప్పుడు జేసీ గారు పరువు నష్టం దావా ఇప్పటివరకు ఇప్పుడు వేసినా సరే జీవితాంతం చెప్పకూడదు అంటది. సీరియస్లీ ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తే నీ ఆస్తుని ఎంతో రాయించుకుంటా అంటది. రాయించుకో, చూద్దాం. ఓకే.